వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. నేను మీ శ్రావణి. సో ఎప్పుడు చూసినా రెగ్యులర్ హైదరాబాద్ బిర్యానీ తింటూనే వస్తున్నాము. ఫర్ ది స్పెషల్ తెలంగాణ ఫుడ్, బగారా రైస్, నాటుకోడి, సర్వపిండి, అలా క్రేజీ తెలంగాణ ఫుడ్ తినాలనుకుంటే మాత్రం హైదరాబాద్ వాళ్ళందరికీ ఒక బెస్ట్ ప్లేస్ని నేను ఈరోజు సజెస్ట్ చేయబోతున్నాను. ఇది ఎక్కడో కాదు, ఎస్ఆర్ నగర్లోని శ్రీ జూనియర్ చైతన్య లేకపోతే చైతన్య జూనియర్ కళాశాల అని అంటుంటాం. సో దాని ఆపోజిటే ఉన్న పక్కా తెలంగాణ రెస్టారెంట్కి అయితే వచ్చేసాను. ఇక్కడ తెలంగాణ అథెంటిక్ ఫుడ్ని మనమైతే ఈరోజు టేస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అసలు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది లోపలికి వెళ్ళి చూద్దాం, పదండి. ఎస్, లోపలికి అయితే వచ్చేసాను. సో కిచెన్ లోపలికి వెళ్దాం, పదండి. ఎస్, నేను పక్కా తెలంగాణ కిచెన్ లోపలికి అయితే వచ్చేసాను. మనతో పాటు హెడ్ షెఫ్ నవీన్ అన్న అయితే ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. అంత మంచిదేనా? అంత మంచిదే. ఎట్లా జరిగింది ప్రయాణం? ఇక అట్లా కొంచెం కష్టమైనా కూడా ఎస్ఆర్ నగర్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. సో మంచి ఇది కాలేజ్ స్టూడెంట్స్కి బడ్జెట్ ఫ్రెండ్లీ లాగా ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో హోమ్లీ ఫుడ్ మిస్ అయిన వాళ్ళు, హాస్టల్లో ఉండే వాళ్ళకైతే ఇది కరెక్ట్ ప్లేస్. నేనైతే సజెస్ట్ చేస్తా. సో మీరు ఏందన్నా? ఏదైనా మీరు చెప్పినట్టు ఏదైతే ఉన్నదో బడ్జెట్ ఫ్రెండ్లీతో పాటుగా హెల్తీ ఫుడ్ అనమాట. మొత్తం ఎక్కడ చూసినా కూడా మన తెలంగాణ ఫుడ్ అనేది ప్యూర్ తెలంగాణ ఫుడ్ ఎక్కర్లేదు. ఫస్ట్ మొత్తం తెలంగాణ లాంచ్ చేసింది మనదే, పక్క తెలంగాణ రెస్టారెంట్లో లాంచ్ చేసినాము. ఏది ఉన్నా ది బెస్ట్ ఉంటుంది. మీరు ఏం తిన్నా ఆ తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ జనరేషన్ వాళ్ళకి పాత జనరేషన్ ఎట్లా తిన్నా అనేది తెలుస్తుంది అంతే. ఇంకోటి ఏమంటే అప్పుడే ఒక 10-20 సంవత్సరాల కింద ఎట్లా అవుతున్నావు, 20 సంవత్సరాల కింద ఏదైతే ఉండేనో వాళ్ళకి తెలుస్తుంది ఈ ఫుడ్ ఏందని, వాళ్ళకి తెలుస్తుంది అది. ఎందుకంటే ఇప్పుడు అమీర్పేట్కి, ఎస్ఆర్ నగర్ ఇటు సర్కిల్లో ఉండేటోళ్ళకి అందరికీ హాస్టల్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఇంటి ఫుడ్ అసలు దొరకదు. అందులో ఇంకా నాన్ వెజ్ అంటే హైదరాబాద్ బిర్యానీ ఒక్కటే అని అనుకుంటారు. ఇక అట్లాంటి వాళ్ళకైతే ఇది పండుగ అని చెప్పొచ్చు. అందరూ అదే అనుకుంటారు. మామూలుగా తెలంగాణ అనగానే బిర్యానీ లేకపోతే ఇంకేదేదో అనుకుంటారు. బిర్యానీ ఒక్కటే కాదు, తెలంగాణలో 1000 రకాల తిండ్లు ఉన్నాయి. అందులో మెయిన్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు చూస్ చేసుకొని మనం పెట్టినాం మన పక్క తెలంగాణ రెస్టారెంట్లో. ఓకే, ఈరోజు మన ఆడియన్స్ కోసం మనకి ఏ ఐటమ్ని, రెసిపీని చూపించబోతున్నారు? ఇవాళ మన సిగ్నేచర్ డిష్ ఒకటి ఉంటుంది. అదేమంటే నల్లిబొక్కల కూర అని మస్తు ఉంటుంది. దావతలలో కూడా సూపర్ అంటే సూపర్, ఒక్కొక్కటి ఇట్లా రకంగా తింటారు దాన్ని కదా. అంతే, అది ఇవాళ మనోళ్ళ కోసం నేను చేసి పెడతా. అంతే. నవీన్ అన్న అండర్లో మనం జస్ట్ పర్యవేక్షణ అనమాట, జస్ట్ చూస్తాం అంతే. అంతే. మన ఫుడ్ మనకు కావాలన్న ఉద్దేశంతో మా ఫౌండర్స్ మంచి ఆలోచనతో వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. వాళ్ళ సహకారంతో ఇవాళ ఇంత మంచి ఫుడ్ మన వాళ్ళందరి కోసం తయారు చేసుడు అవుతాను. ఓకే, ఆలస్యం చేయకుండా ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటా మనం ఈరోజు నల్లి బొక్కల కూర చేయబోతున్నాం. సూపర్. ఓకే, దానికి కావాల్సింది ఏంది, ఏవే వేస్తావు అవన్నీ మా ఆడియన్స్కి చెప్తే వాళ్ళు కూడా ఇంట్లో కూడా ట్రై చేసుకుంటారు. వేసిన దానికంటే ముందుగా పొయ్యంటు పెట్టాలి. అంతే, పొయ్యంటు పెట్టినాక మిగతా అన్నీ వేసుకోవచ్చు. ఫస్ట్ పొయ్యంటు పెట్టుకోకుండా ఏం చేయలేము. పొయ్యంటు పెట్టుకొని కొంచెం కడాయి వేడి అవుతుంది కదా, వేడి కాగానే ఇంత నూనె పోసుకొని పొయ్యంటు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇక నూనె పోసుకోవాలి. అంటే ఇదంతా ఏం చేసినా కూడా నా చేతితో చేసింది కదా, నీ చేతితో చేసింది కాకుండా మనం ఏదైతే చేస్తామో వాటి అన్ని కొలిచి పెడతాం సపరేట్గా. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కొలిచినాయి, అన్నీ కొలిచినాయి. మనం ఎంత అయితే చేస్తామో దాన్ని సరిపోయి అంతా కొలిచి పక్కకు పెట్టుకుంటాం. ఆ పెట్టుకున్న దాంతోనే అవుతుంది. ఇప్పుడు తెలంగాణ ఫుడ్ ఏడా నేర్చుకున్నా మరి? తెలంగాణ ఫుడ్ నేర్చుకుంటేందుకు, పుట్టి పెరిగింది కానీ చిన్నప్పుడు ఏదో చూసినాం అదే చేస్తున్నాం. అమ్మ దగ్గర నేర్చుకున్నా అంటారు, నానమ్మ దగ్గర నేర్చుకున్నా అంటారు. ఇంటికాడ చిన్నప్పటి నుండి పెరిగింది అదే, తిన్నది అదే కాబట్టి సో బాపు కూడా మంచిగా చేస్తుండే. మా ఇంట్లో ఏమన్నా దావతలు అయినప్పుడు కూడా బాపు మస్తు చేస్తుండే. సో అప్పటి నుండి ఏమంటే ఆ వాసనలు అట్నే ఉంటాయి లోపల. ఎందుకంటే పెరిగింది, ఎన్ని దేశాలు తిరిగినా ఎక్కడ తిరిగినా కూడా మన తిండి మనకు ఉంటుంది. పొద్దుగాలు లేవగానే ఇంత ఏమన్నా చేసుకొని తిన్నామా, సర్వపిండి తింటాము, గారెలు తింటాము. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, సాకినాలు, అరిసెలు, అది ఎట్లానో దాంతో పాటుగా నాన్ వెజ్లో నల్లి బొక్కలు, మటన్ అనేది ఇప్పుడు ఎంత టైం పడుతుందో ఇది తిన్నాక మళ్ళీ ఎక్కడ తినవు ఇక, మళ్ళీ ప్రతిసారి ఎప్పుడు తినకపోతే ఇడికేస్తావు. అంత 100%. ఉల్లిగడ్డ
ముందుగా జోకి పెట్టుకుని ఉల్లిగడ్డ నూనె వేడైంది. నూనె వేడైన తర్వాత ఉల్లిగడ్డ వేసుకుంటాం. ఉల్లిగడ్డ వేసుకొని కొంచెం అటు ఇటు కాగానే వేగుతుంది ఉల్లిగడ్డ. కొంచెం అది వేయించుకున్నాక 2 ముక్కలు చేసుకున్నాం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. కొంచెం అంత వేగుతామంటే ఇంకా సెట్ అవుతూ ఉంటుంది. అందరూ ఇంకోటి ఏమంటే మన దగ్గర టమాటాలు వాడం, ఏ కూరలు టమాటా వాడం. టమాటా లేని కూరలు మన ఒకప్పుడు టమాటాలు ఉండకపోతుండే. లాస్ట్ 20 సంవత్సరాలు ఏమైనా జనాలు టమాటా లేకుండా కూర లేని కాలం వచ్చింది. ఊళ్ళో టమాటాలు ఎట్లుండే అంటే సన్న పల్చడి తోలుతో ఉంటుండే, టమాటాలు పుల్లగా ఉంటుండే. పుల్లటి టమాటాలు లేవు, రాములకాయలు అని ఉంటుండే. అంటే ఇప్పుడు మామూలుగా ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడి చెర్రీ టమాటోస్ అంటారు. మనకు ఒకప్పుడే రాములకాయలు చిన్న టమాటాలు ఉంటుండే, అవి కూడా పుల్లగా ఉంటాయి. ఆ టమాటాలు వేసుకొని తింటుండే. అది కూడా టమాటా తొక్కు చేసినప్పుడు లేకపోతే టమాటా పప్పు చేసినప్పుడు వేస్తుండే. ఇప్పుడు అవి ఉల్లిగడ్డలు కొంచెం వేగుతున్నాయి కదా, పచ్చిమిరపకాయలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయినాయి. అయినప్పుడు ఏం చేస్తాం, ఇంత కల్జామాకు తీసుకొని కల్జామాకు వేసుకోవాలని. ఇతను మాట్లాడుతుంటే ఏదో ఊరికి పోయినట్టు, ఊరికి పోయి ఏందవ్వా ఏందయ్యా బాబు అని మాట్లాడుతుంటే ఓ అరుగు మీద కూర్చొని ఎట్లుంటుందో అట్లా అనిపిస్తుంది. నేను ఓ రెస్టారెంట్లో ఉన్నా, ఇది హైదరాబాద్లో ఉంది, తెలపడి నాకు కూడా మీ స్లాంగ్. ఏది ఎట్లున్నా ఎవరి భాష వాళ్ళకి ఇష్టము, ఎవరి కథ వాళ్ళకి ఇష్టము. మన తెలంగాణలో ఏంటంటే ఎవడు వచ్చినా, ఇంటికి వచ్చినా బయట కలిసినా తిన్నవారా అంటారు, దోసకాయ తిన్నవారా అంటారు, తమ్ముడు అయితే తిన్నవా తమ్మి అంటారు. ఎవరు ఇంటికి వచ్చినా ఫస్ట్ తిన్నవా అన్నా కానీ తర్వాత ముచ్చట్లు. సో అదే ఇప్పుడు మన కాన్సెప్ట్ కూడా అదే. అందరు ఏమనుకుంటారు అంటే అమ్మ ఇదేదో మొత్తం అంతా ప్రమోషన్ చేసుకుంటాను. ప్రమోషన్ కాదు, నేను చేసిన ఫుడ్ మీద నాకు నమ్మకం ఉన్నది. నా ఈ 17 సంవత్సరాలల్లో నేను ఏదైతే నేర్చుకున్నానో నా తిండి కోసం నేను ఏం చేసిన. సో అది ఏం చేయాలన్నా కూడా నా ఓనర్లు ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చింది. ఏమన్నా కస్టమర్లు అయితే హ్యాపీగా మంచిగా చేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ వేసినాం. అల్లం ఎల్లిగడ్డ మంచిగా, ఇది కూడా ఏమంటే నూరుకున్నది. బయటికి వెళ్ళి కొనుకొచ్చేది ఏమి ఉండదు మన దగ్గర. మొత్తం అన్ని ఇంట్లో నూరుకున్నాయి. కారపూలు కూడా మనం పట్టించుకొచ్చినాయి. ఇప్పుడు మా కోసం అంటే నల్లిబొక్కల కూర వేస్తాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి తినాలి అనుకుంటే నల్లిబొక్కలతో పాటు ఇంకేమేమి ఉంటాయి అంటే కాంబో లాగా? కాంబో అని ఏముండదు, అన్నీ సింగిల్గా ఉంటాయి. నలుగురు తినచ్చు, 6 తినేటి. ఇలా ఒకరిది ఉంటుంది, 4 ఉంటుంది, 6 ఉంటుంది. సో అట్లా మన దగ్గర ఒక 10-12 రకాలు ఉంటాయి నాన్ వెజ్లో. చికెన్ కూర, చికెన్ ఫ్రై, నల్లిబొక్కలు, మటన్ కూర, మటన్ ఫ్రై, తలకాయ, బోటి, బొమ్మ చేపల పులుసు. సో వీటితో పాటు ఇలా మనం వాడేది మన ఉప్పు. బయటకు వెళ్ళి సపరేట్గా ఏదంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని ఆ బ్రాండ్తో మాత్రమే మనకు ఉప్పు వస్తుంది. ఆ ఉప్పు కూడా చెక్ చేసి వేసుకున్నది. అంటే అందరు అనుకుంటారు ఏమంటే ఇట్లా వేస్తున్నారు కదా అంటే, మన ఫుడ్ ఎంత మంచిగా ఉంటే తిన్నాక ఎవరికి ఇబ్బంది కావద్దు. కడుపులో కానీ తిన్నాక అయ్యో నాకు ఇట్లా అయింది, నాకు మండుతుంది, నాకు అంత ఏమంటారు కడుపు ఉప్పినట్టు అవుతుంది కదా, అది ఏమి ఉండదు. 3 పూటలు ఇదే తిను, ఒక్కరోజు కడుపు ఉప్పితే నా దగ్గర. మన తిండే అట్లా ఉంటుంది. ఎప్పుడు తిన్నాను 3 పూటలు. ఎందుకంటే ఇది ఎందుకు బోరు కొట్టది అంటే రోజు తెల్లలేసి ఇదే తింటాం కదా. అందరు వేసుకోలేరు కదా, అందరు వేసుకోరు కాబట్టి వాళ్ళ కోసం మనం చేసి పెడతాను. ఇప్పుడు వారంలో నాకు ఏదో ఒకటి తినబుద్ధి అయింది, అన్నీ వేసుకోలేరు కదా, బయటకు తీసుకొచ్చుకుంటూ చేసుకుంటూ అదేమి ఉండదు. ఇవి మంచిగా ఏగినాయి. ఇవి ఈ మంచి నల్లిబొక్కలు ఇవి సపరేట్గా ఈ మనకి సప్లై చేసేటోడు కూడా ముందుగా తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకోం. రోజు పొద్దుగాల మనం రాత్రి ఆర్డర్ పెడతా, పొద్దుగాల 10 గంటలకు నాకు ఇది ఉంటాయి. ఇక డిపెండ్స్ అప్ అది వారంలో ఒక్కొక్క తారీఖు ఉంటుంది. అది ఒక్కొక్క వారంలో 10-15 కిలోలు. ఇప్పుడు వీక్లో అంటే సోమవారం నుంచి శుక్రవారం దాకా, గురువారం దాకా ఓ రకంగా ఉంటుంది, శనివారం ఆదివారం ఇంకో రకంగా ఉంటుంది. అప్పుడు ఇంకో 5-10 కిలోలు పెరుగుతుంది. మామూలుగా ఏదో 20 కిలోలు యావరేజ్ రోజుకు 20 కిలోల దాకా వండుతాం మనం. ఇది ఒక నల్లిబొక్కలే. ఇప్పుడు మిమ్మల్ని సోషల్ మీడియాలో చూసి కానీ లేదా ఇట్లా మీ స్లాంగిని మీ దగ్గరకు వచ్చి నేను ఇదే కూర తింటా, మీరు ఆడ వేసినట్టు నాకు అట్లనే వేసి పెట్టండి అని అట్లా కస్టమర్స్ ఏమైనా వచ్చి మీతో మాట్లాడడం ఏమైనా చేసిరా? తిన్నాక ఇక వాళ్ళకి వేరే ఇంకా ఆలోచన ఎందుకు వస్తుంది, చేసిందే మనస్ఫూర్తిగా చేస్తాం. నేను నా టీం
ఇక్కడ ఎంత జాగ్రత్త చేస్తామో మన బయట ఉన్న వాళ్ళు కూడా అంతే జాగ్రత్త వాళ్ళకి తిండి పెడతారు. సో ప్రేమ కొద్ది చేసినాక బేసికల్గా తెలంగాణ తిండి అంటేనే ప్రేమతో పెట్టేది. నువ్వు పచ్చి పులుసు పెట్టు, గంజితో పెట్టు, ఆ ప్రేమతో పెడతారు అది. సో ఆ ప్రేమ అనేది అందరికి ఉంటుంది. నేను ఎవరికి ఉన్నది ఎవరికి తక్కువ ఎక్కువ అంటలేను. నేను మాది మాది తెలుసు కాబట్టి నాకు చెప్తాను. అంతే పీసులు కూడా చాలా మంచిగా ఇట్లా పెద్ద పెద్ద ఉన్నాయి. మంచి నువ్వు కాలు ఉంటుంది కదా, ఆ కాలు పెద్ద తోడ కింద ఇంకోటి చిన్నది వస్తుంది. దాన్ని ఒక్క కాలుకి 2 ముక్కలు మాత్రమే వెళ్తాయి. అదే మస్తు పెద్దగా ఉంది. నల్లి అంటేనే అది బేసికల్ అందరూ ఏమంటారు, నల్లి బొక్కలు అంటే ఏమంటారు అంటే అందుకే వెళ్తుంది. ఉడికిన తర్వాత అట్నే వెళ్తుంది. కాకపోతే కింద మాంసం ఉంటుంది దానికి. మాంసం ఇట్లా బొక్కు ఉన్నది కదా. కానీ జనరల్ గా కొన్ని రెస్టారెంట్లలో కానీ లేదా ఇంకెక్కడైనా కానీ ఇట్లా కొట్టే ఉంటుంది. దాని పక్కన ఈ స్కిన్ ఎక్కువ బెటర్ కావచ్చు. ఇగో ఆ మీది తోలు మంచిగా వేగింది కదా, తోలు మంచిగా వేగింది. అది చిన్న మంట మీద ఇట్లా మంచిగా వేగిన తర్వాత మనం పట్టించుకున్న పసుపు ఇది కూడా ఏం పట్టించుకున్నది వేసుకొని కొంచెం అది కూడా కలర్ అటు ఇటు అయ్యేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు మంచి కారం కారం చేస్తావా లేదా నార్మల్గా చేస్తావా? కారం తెలంగాణ తిండి అంటే కారం అంటారు అందరూ. కారం ఎందుకు ఉంటుంది? తెలంగాణ తిండిలో కారమే ఉంటుంది. ఘాటు కాదు, ఘాటు కారం కాదు అది. అదొక టైప్ ఏమంటారు మంచిగా మన భాషలో చెప్పానంటే తిన్నాము అని అనిపించరు అన్నట్టు. అది ఇంగ్లీష్లో చెప్పానంటే ఆరోమాటిక్ ఫుడ్. మంచి ఆరోమాటిక్ ఫుడ్. తెలంగాణ ఫుడ్ అంటేనే ఆరోమాటిక్ ఫుడ్. పట్టించుకున్న కారపొడి పసుపు మంచిగా అంటింది దానికి, అంతా కొంచెం కాలినట్టు అయింది. పచ్చివాసన అనేది ఉండదు. ఏది వేసినా పచ్చివాసన లేదు. ఇంత జాగ్రత్త వేస్తాం కాబట్టి మన వాళ్ళందరికీ కడుపు నిండా తినిపోతారు వాళ్ళు. అంటే ఏది వేసినా కూడా చాలా జాగ్రత్త చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇలా కొంచెం మాడింది అనుకో కథం, ఇక తినలేవు. అది తినేదానికి అసలే ఉండదు. అది తినేదానికి అసలే కాదు. అది చిన్న మంట మీద పెద్ద కారం చూస్తుంటే ఒక టిష్యూ పేపర్ పట్టుకొని ఇట్లా ఏడ్చుకుంటే తింటారేమో అనిపిస్తుంది. అస్సలు ఉండదు అట్లా. ఎందుకంటే ఆ కారం నోరు ఉడుతుంది. కానీ అది కూడా వేగింది కదా, వేగింది చూడు మంచిగా అయినండి కలిసి. దీనికి కూడా మనం సపరేట్గా కొలుచుకున్న నీళ్ళే ఉంటాయి. నీళ్ళు పోసుకున్నాము, ఇక నిమ్మలంగా ఉడుకుతుంది. అందరు అంటారు ఏమంటే అన్న అయిపోయింది, నువ్వు ఎప్పుడు వచ్చినా నాకు నల్లిబొక్కలు పెడతలేవు, నాకు మటన్ పెడతలేవు అంటే ఇప్పుడు ఇది ఉడికేటందుకు దగ్గర ఎంత లేదన్నా 45 నిమిషాల నుంచి 50 నిమిషాలు పడుతుంది. అంటే మటన్ కానీ చికెన్ కానీ బోటి లివర్ ఏదైనా కూడా చాలా జాగ్రత్తగా వాడే వాటర్ కూడా మినరల్ వాటర్, ఆర్ఓ వాటరే వాడతాం మనం. ఆర్ఓ వాటర్ వేసి జాగ్రత్తగా వేస్తాం మనం. ఎందుకంటే ఇప్పుడు ఎంత మన తిండి అయినా కూడా ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్. ప్రతి మనిషికి మన దగ్గర అంత నమ్మకంతో వచ్చి తిన్నప్పుడు అవతల ఏమంటారు ఆరోగ్యం కూడా ఖరాబ్ కావద్దు. ఏది కాదు. అందుకే ప్రతిదీ జాగ్రత్త 100 సార్లు చెక్ చేసుకొని చేస్తాం మనం. నువ్వు ఇంకా సంవత్సరానికి రా, ఇంకా 10 ఏళ్ళకి రాను, అదే టేస్ట్ ఉంటుంది, అట్నే ఉంటుంది. ఇది ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది? అయినట్ట కానట్ట? ఇది ముక్కని చూస్తే తెలిసిపోతుంది మనకు. చూడు ఇట్లా పట్టుకున్నాం కదా, ఇంత పెద్ద ముక్క కదా, అప్పుడు ఏమన్నా ఇంత పెద్దగా ఉన్నాయి ఉడుకుతాయి అన్నట్టు మాట్లాడినా. ఇగో ఇట్లాంటివి రిగిపోతుంది. అది బాగా వేడున్నాయి ఇట్లాంటివి ఊసిపోతాయి. ఇప్పుడు 2 ముక్కలు అవుతుంది గట్టిగా. ఇగోంది ఇక్కడ చూడు, ఇగో ఊసిపోతుంది. అంటే అయ్యిందా లేదా అని ఇట్లా అంటే ముక్క మీద చింగితే అంతే. ఇక మంచిగా ఉడికింది అంటే ఇప్పుడు బొక్క ఉన్నదా, అప్పుడేమో మొత్తం బొక్క కింద పట్టుకొని ఉన్నది కదా ఇదంతా. ఈ పట్టుకొని ఎప్పుడైతే వెనక పోతుందో ఉడికింది అన్నట్టు. ఇక అది అట్నే ఉండి పట్టుకొని ఉంటే ఉడకనట్టు. వెనకకు పోయి బొక్క ఒకటి కనబడ్డది, దాని లోపల పూలుగా ఉంటుంది. పూలుగా అంటే తెలుసా? ఇంగ్లీష్లో మ్యారో అంటారు. ఆ పూలు కాదు, లోపల ఉంటుంది. అది కొంచెం లోపలికి పోతుంది అనమాట. ఇప్పుడు ఉడికిన తర్వాత అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన దగ్గర ఇది మన చేతులతో మనం చేసుకున్న గరం మసాలా. ఇవన్నీ అందరూ చేస్తారు. ఇది కాదు, ఎవరితోని కాదు, నాతోనే అవుతుంది. అందుకే ఇదే గ్యారంటీతోని అదే గ్యారంటీ అందరికీ చెప్తాను నేను. మీరు ఎక్కడికన్నా పోండి, మొత్తం తెలంగాణ ఫుడ్ ఎక్కడెక్కడ పెడతారో ఎక్కడికన్నా పోండి, మళ్ళీ మన దగ్గరికి వస్తేనే నేను తిన్నా ఇలా నా తెలంగాణ తిండి నేను తిన్నా అనుకుంటారు. అది మన పక్క తెలంగాణ మాత్రమే ఉంటుంది. ఉడికింది, ముక్కు ఉడికింది,
సో ఏదైతే పులుసులక సోరువ ఉన్నదో సోరువా అంటారు. సోరువా అంటే గ్రేవీ, తెలంగాణ సోరువా అంటారు. ఆ సోరువా ఎప్పుడైతే కొంచెం గట్టిగా అయితే ఉంటుందో ఈ మనం తయారు చేసుకున్న గరం మసాలా ఇప్పుడు వేస్తాను ఇలా. ఇందులో వేసుకొని ఒక్క 2 నిమిషాలు ఒకసారి కలిపితే ఇంతకుముందు గరం మసాలా వేసినాం కదా, ఆ గరం మసాలా ఎప్పుడైతే వాసన పచ్చి వాసన పోతుందో ఆ పచ్చి వాసన వేయినప్పుడు దాని అసలు వాసన బయటకు వచ్చి స్టార్ట్ అవుతుంది, మెల్లమెల్లగా వస్తుంది. మెల్లగా ఇది అంతా నిండుతుంది వాసన. ఇప్పుడు ఇట్నే ఉన్నాం అనుకో 10 నిమిషాలలో మొత్తం డోర్లు బంద్ చేస్తే ఇలా అదే వాసన ఉంటుంది. కలిగింది. ఇప్పుడు ఇంట్లో మొత్తం అంతా కడి వేసుకున్న ఏమంటారు పుదీనా మొత్తం అంతా కొత్తిమీర వేసుకున్నాం. ఇప్పుడు అయిపోయింది ఇక అయిపోయింది మంచిగా అయింది. ఇప్పుడు గ్రేవీ చూడు అప్పుడు ఎట్లా ఉండి ఇప్పుడు ఎట్లా అయింది. ఇప్పుడు టమాటో పేస్ట్ ఆనియన్ పేస్ట్ అనుకుంటే ఏదో ఒక పేస్ట్ గురించి మాట్లాడతారు కదా. పేస్ట్లు ఏముండయి, ఎక్కడ ఒక పేస్ట్ లేదు. ఏమన్నా పేస్ట్ కనబడదు ఎంతసేపు? నువ్వైతే ఇక్కడనే ఉన్నావు కదా, నీకు షార్ట్కి అయితే ఏం చేయలే, షార్ట్కి ఏం చేయలే, కళ్ళ ముంగటనే కనబడుతుంది. అందరు ఏమనుకుంటారు అంటే వీడు ముఖం ముంగట ఒకటి చెప్తారు ఇంకోటి ఉంటుంది, ఏముండదు సేమ్ కథ. మన దగ్గర వేసేది ఏంటంటే ఏవైతే మసాలాలు తెచ్చుకుంటామో ఈవెన్ కూరగాయలు కూడా మనకు వచ్చేది కూడా రోజు ఫ్రెష్ పొద్దుగాలు వస్తాయి. సో ఇప్పుడు నల్లి బొక్కల కూర రెడీ అయింది. మంచి నల్లి బొక్కల కూర బగారన్నం పెట్టుకొని తింటే ఏమని ఉంటుంది. ఇక అప్పుడు సుకూన్ కాదు రకంగా ఉంటుంది, అది వేరే దునియాలకు వెళ్ళిపోతావు నువ్వు. రైట్, నల్లి బొక్కల కూర రెడీ. మన వాళ్ళందరి కోసం ఇది నడుస్తుంది. సేమ్ ఇదే మన వాళ్ళకు పోతుంది ఇప్పుడు. ఓకే, ఆహా, ఇట్లా మాట్లాడుతూ ఆడుతూ పాడుతూ వేస్తున్నట్టు మంచిగా అనిపించింది. ఇక ఎప్పుడెప్పుడు తినాలా అని ఎదురు చూస్తున్నా. ఇది నాకు వేసిస్తే అక్కడ కూర్చొని నేను నిమ్మలంగా తింటే సూపర్ మంచిగా అక్కడ డైనింగ్ దగ్గర కలుసుకుందాం. ఆడనే కలుద్దాం, మంచిగా నిమ్మలంగా కలిసి తిందాం. తెలంగాణ రెస్టారెంట్లో మనం నల్లి బొక్కల కూర ఎట్లా తయారు చేయాలనేది మనకు నవీన్ అన్న A to Z ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇక ఎట్లా తయారు చేసిన అనేది మీరు అందరు చూసిరు కదా. ఇక ఆయనతో ఉండి సగం తెలంగాణ భాష ఇట్లా యాసిక్లో వచ్చేసింది. ఇక ఇది ఎట్లుంది ఏంది చూస్తుంటే జర మంచి కారంగా స్పైసీగా, ఆహా, ఇట్లా లొట్టలు వేసుకుంటే తింటా అంటారు కదా, సలైవా అంటాం. ఇప్పుడు చూసినావా ఎట్లా వచ్చేసిందో భాష, అట్లా వచ్చేసింది. హైదరాబాద్ అమ్మాయి అయినప్పటికీ కూడా నాకైతే ఈ తెలంగాణ యాస మాట్లాడినప్పటి నుండి, తెలంగాణ 2-3 గంటలు ఆయనతో ప్రయాణం చేసినప్పటి నుండి మ్యాక్సిమం తెలంగాణ అయితే వచ్చేసింది. సో నల్లి బొక్కల కూర బగారన్నం ఎట్లుందనేది తిరిగి చెప్తాం. సో ఇక ఒక్క వేసినారా, ఆహా, మంచిగా బగారన్నం ఉంది. వేడి బగారన్నంలా నా వాయిస్ చేంజ్ అయిపోతుంది మసాలాకి అనుకుంటా. మంచి ఇట్లా ఆహా, అటు కారం మంచి ఘాటు, ఏకదమ్ అంటే ఏకదమ్ ఉంది. సో చూసారు కదా, నల్లి బొక్కల కూర అయితే ఏకదమ్ ఉంది. బాబా కారం, ఆ ఘాటు. మన పక్క తెలంగాణ టీం నుంచి, నా నుంచి, మన ప్రేక్షకులు అందరి కోసం చేసేది ఒకటి తోపు ఉంటుంది. అది దాని పేరు బోటి ఫ్రై. ఓహో, బోటి ఫ్రైని మించిన తిండి ఎక్కడ ఉండదు కాదు. దాన్ని మించిన తిండి అసలు ఆ స్నాక్ లెక్క తీసుకున్నా, అన్నంతో తీసుకున్నా, రొట్టెతో తీసుకో, మందులకు తీసుకో, కళ్ళులకు తీసుకో, ఎండ్లకు తీసుకున్నా
దాని తర్వాతనే ఏదైనా. మంచి స్టఫింగ్ అంటున్నావు. ఇది బెస్ట్ కాదు, నువ్వు దేంతో అన్నా తిని కాదు. ఓకే, అదే ఇప్పుడు మనం చేసుకుందాము. పొయ్యంటి పెట్టుకుందాం. ఫస్ట్ పొయ్యంటి పెట్టుకొని నిమ్మలంగా నేను చెప్పిన కొద్దీ నువ్వు ఒక్కొక్కటి నీ చేతులతో నువ్వే. అంతే. అందరు ఏమనుకుంటారు అంటే ఇదేదో పక్కకు పెట్టుకొని చేసుకుంటారు అనుకుంటారు కదా. ఇప్పుడు నీ ముంగటనే ఉన్నాయి, నీ చేతులతో నువ్వు నేను వేస్తా. నూనె అందుకోరా. సీక్రెట్ రెసిపీ ఉండదు, ఇండ్లలో వేసుకున్నట్టే ఉంటుంది. అందులో వేసే గరం మసాలాలు కానీ ఆ పౌడర్లు కానీ చిల్లీ పౌడర్ కావచ్చు, పసుపు కావచ్చు, అల్లం ఎల్లిగడ్డ కావచ్చు. ఎల్లిగడ్డ ఉత్తరప్రదేశ్ నుండి తెప్పించుకుంటాం మనం, అల్లం వచ్చేసి కర్ణాటక నుండి వస్తుంది. అంటే ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి మనం తీసుకొచ్చుకుంటాం. అది ఎక్కడ నుండి తెచ్చుకుంటాం అన్నది వాళ్ళకి సంబంధం లేదు, ఎవరికి చెప్పాము కూడా. అంతే. ఇప్పుడు ఏమిస్తావు, పచ్చిమిరపకాయలు ఒకటిని 2 ముక్కలు చేసుకున్న పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు దీన్ని కూడా జోక్కొని వేసుకుంటాం. అంటే దాని అంతా ఎప్పుడు టేస్ట్ చేంజ్ కావద్దు, ఎప్పుడు ఏమి ఇబ్బంది కావద్దు. ఇవాళ తిన్నోడు మళ్ళీ ఎప్పటికి తిన్నా అదే టేస్ట్ రావాలి అంటే ప్రతిదీ మెజర్ చేసుకొని పెట్టుకుంటాం మనం. మరి మాకు ఆడియన్స్ ఒక ఇంట్లో ఉండి చూసేటోళ్ళకి జర చెప్పరాదన్న ఎన్ని వేసుకుంటామన్నా వాళ్ళ టేస్ట్ ఎట్లుంటుందో అట్లా చెప్తాం. రేపు నేను చేసే రెస్టారెంట్లో ఇంటి తిండి చేస్తున్నా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అదే చేసుకుంటారు కాబట్టి చేసుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది. కొన్ని అయితే ఇప్పుడు ఈ మసాలాలు ఏవైతే ఉన్నాయో ఆ మసాలాలు మాత్రం చెప్పినా కదా, ఇప్పుడు ఒక్కొక్క దగ్గర నుండి వస్తుంది. అట్లా కారపొడి దగ్గర నుండి, పసుపు దగ్గర నుంచి, ఉల్లిగడ్డ సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డ. ఎందుకంటే ఫ్రై చేసుకుంటాం మనం. ఫ్రై అంటే సూకా ఫ్రై ఉండదు, అది మొత్తం డ్రై ఉండదు, అన్నిటితో తినచ్చు. వట్టిగా తిను, దేనితోనన్నా తిన్ను, దేనితో తిన్నా కూడా సెట్ అయ్యే రకంగా చేస్తాం మనం. అల్లం ఎంత వేసుకోవాలి, ఎల్లిగడ్డ ఎంత వేసుకోవాలి, దానికి కూడా ఆల్మోస్ట్ ఒక 10 రోజులు పనిచేసిన. మేము బయటికి పోతాం అప్పుడప్పుడు, మండువాలు అంటాం మేము. మండువా అంటే తాళ్ళు ఒక దగ్గర గుంపులు ఉంటాయి, వాటిని మండువా అంటాం. అడికి పోయి కళ్ళు తీసుకొని పోయి అదే కళ్ళుతో చికెన్ కూర వండుకొని తింటాం మేము. ఎందుకుంటుంది ఇక్కడ మీరు మన చికెన్ కూర మటన్ కూర వండినప్పుడు రమ్ము బ్రాండీ పోస్తారు, ఇక్కడ కూడా ఇప్పుడు పోస్తలేరు కానీ అప్పుడు పోస్తుండే. కలర్ చేంజ్ అవుతుంది కదా, కలర్ చేంజ్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఈ అల్లం ఎల్లిగడ్డ దంచుకున్న అల్లం ఎల్లిగడ్డ ఏదైతే ఉన్నదో అది వేసుకుంటాం. అది పెట్టేసి ఇప్పుడు మంట కొంచెం తక్కువ పెట్టుకొని ఆ పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలి దాన్ని. ఇప్పుడు ఏమిస్తావు, ఏంటిది పసుపు, చిన్న మంట అవుతుంది కదా, పచ్చివాసన పోయింది. అది ఇప్పుడు పచ్చివాసన పోగానే పసుపు వేసుకుంటావు, పసుపు వేసుకొని పక్క పెట్టుకుంటావు. ఆ ఉప్పి ఇది కూడా ప్రతి దానికి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏది వేసినా దానికి వాసన ఉంటుంది, పచ్చివాసన ఉంటుంది. నువ్వు ఎట్లా చేసినా పచ్చివాసన ఉంటుంది. ఈ ఉప్పు కూడా ఆ పచ్చివాసన పోతా ఉంటే అది వేసుకున్నామంటే అయిపోతుంది. బోటి ఇది ఆల్రెడీ కొంచెం ఉడకబెట్టుకున్నాను. ఇది మంచిగా కడిగి మంచిగా ఉడకబెట్టుకొని మళ్ళీ క్లీన్ చేసుకొని పెట్టుకున్న బోటి. ఇది ఉడకబెట్టిన బోటి, పచ్చిది కాదు. మనకు వచ్చింది క్లీన్ చేసి వస్తుంది. వచ్చినాక మళ్ళీ మనం 3-4 సార్లు క్లీన్ చేసుకొని మళ్ళీ ఉడకబెట్టుకొని మళ్ళీ క్లీన్ చేస్తాం. క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం ప్యూర్. ఇంకా మీకు ఇక్కడ పసుపు వేస్తాం కదా, ఉడకబెట్టే పసుపు వేయాలి, ఏది వేసినా పసుపు వేయాలి. ఈ బోటి వేసుకున్నామా, ఇక దీన్ని మంచిగా ఇట్లా అనుకుంటా కలుపుకోవాలి కాసేపు. 2 కిలోల బోటి అది కిలో అవుతుంది. ఉడికిన తర్వాత ఫస్ట్ పచ్చిది 2 కిలోలు వేస్తాం కదా, 2 కిలోలు వేసినప్పుడు అది మంచిగా ఉడికిన తర్వాత పక్కకు పెట్టుకుంటే కిలో అవుతుంది. కిలో పోతుంది. కళ్యామాకు, కరివేపాకు కాదు కల్జామాకు. అంటే తెలంగాణ భాషలో కరివేపాకు అన్నారు, కల్జామాకు అంటారు. ఇక మీ హైదరాబాద్ ఎట్లా అంటారో నాకైతే తెలియదు. మరి కారపొడి మనం పట్టించుకున్న కారపొడి, ఏ కలర్ ఉండదు, ఏముండదు. కానీ ఊర్లలో పోతే ఇట్లనే మీలానే అన్ని ఆడబట్టించుకునేవి. పసుపు అయితే పట్టించుకుంది, కారం పట్టించుకుంది, చింతపండు కూడా అట్నుండి ఇట్నుండి అటు మొత్తం వాళ్ళ దగ్గర సరౌండింగ్స్ ఉన్నవే పట్టించుకుంటారు. పసుపు కొమ్ములు కూడా తీసుకొచ్చి మంచిగా ఏరుకొని మంచిగా తీసుకొని ఎండబెట్టుకుంటారు. మళ్ళీ ఎండబెట్టుకొని పోయి పసుపు పట్టించుకొచ్చుకుంటారు.
ఇప్పుడు గరం మసాలా గరం మసాలానా ప్యాకెట్ తెచ్చుకొని ఇది ఇప్పుడు ఇంతకుముందు అన్నావు కదా ఏంది మన దగ్గర స్పెషల్ అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ దాకా అందరు చేసుకుంటారు ఈ మసాలా ఒకటే స్పెషల్ దాన్ని ఇప్పుడు దాన్ని స్పెషల్ చేసేది ఇది ఒక్కటే ఇది ఒక్క మన పక్కా తెలంగాణ మాత్రమే దొరుకుతుంది ఏముంటుంది గరం మసాలా టేస్ట్ చేసి చెప్పేంత లేదు అమ్మా టేస్ట్ చేసి చెప్తుందట నార్మల్గా ఎందుకు ఉంటుంది నీకు అట్లా అనిపిస్తుంది తిన్నాక ఇప్పుడు చూడు ధనియాల పౌడర్తో మంచిగా ధనియాల పౌడర్ ఇంట్లో వేసుకున్న మసాలా పౌడర్ ఇంట్లో వేసుకున్నా మసాలా పౌడర్ ధనియాల పౌడర్ ఇగో అన్నీ ఇంటికాడ ఏమంటే వాళ్ళకి ఒకటే గరం మసాలా అంటే ఒకటే అనుకుంటారు మా ఇంట్లో కూడా అట్నే ఉంటుంది ఎక్కడైనా అట్నే ఉంటుంది కొంచెం నూనె ఉన్నది ఇవాడ ఇప్పుడు దీనికి నూనె ఎందుకు కొంచెం లాస్ట్కి ఎందుకు యాడ్ చేసుకోవాలంటే అంత ఎండిపోయినట్టు ఉంటుంది కదా ఈ కారపొళ్ళు ఈ పౌడర్లన్నీ వేసినాం కదా దానికి కూడా వాసన బయటికి రావాలంటే కొంచెం నూనె వేసుకోవాలి మీదికి వెళ్ళి కొంచెం నూనె వేసుకొని చూసినాం ఎట్లా అంటారు ఇక ఇప్పుడు దానికి కలర్ వస్తుంది చూడు మంచిగా మనం వేసినాం కలర్ వచ్చేసినట్టు అనిపిస్తుంది కాకపోతే షైనింగ్తో కూడా కలర్ వస్తుంది మంచిగా పట్టుకుంటుంది ఇంకా మనం వేసిన పౌడర్లు ఏవైతే ఉన్నాయో గరం మసాలా కానీ చిల్లీ పౌడర్ కానీ మంచిగా నేను ఏమంటున్నా అన్నంతో తిను రొట్టెతో తిను పూరితో తిను వట్టిగా తిను ఇక మీరు టీవీ చూసుకుంటే తింటారు కానీ మాదైతే వేరే ఉంటుంది మంచిగా తరుక్కున్నా ఏంటిది కొత్తిమీర కొత్తిమీర అంటావేమో అని అనుకున్నాను నేను కొత్తిమీర నాకు అన్ని తెలుసు అన్న నాకు తెలిసింది చెప్తాను నేను నాకు అన్ని తెలుసు అంటే చూసినావా ఎక్కడ అంటుకున్నా మంచిగా ఇప్పుడు పొయ్యి బంద్ చేసుకుంటే కథం అయిపోయింది గరం బోటి ఫ్రై రెడీ నేను టేస్ట్ చేద్దామా నేను ముంగడ కూర్చొని అంతే బోటి ఫ్రై దీని ప్రాసెస్ దీన్ని తయారు చేసే విధానము ఎట్లా తయారు చేసారు ఏంది ఆ కథ అంతా నవీనన్న పూసగా వచ్చినట్టు చెప్పి సో దీన్ని టేస్ట్ చేసి ఎట్లుందనేది చెప్పని వెళ్ళిపోవాలి అన్నాడు సో ఇది ఎట్లుందంటే మంచిగా ఇస్తరాకులో పెట్టి ఆహా సో మనకి కర్రీకి ఇట్లా మంచిగా మొత్తం నిండి వస్తుంది అండ్ బగారా రైస్ అయితే ప్రతిదానికి అన్లిమిటెడ్ ఇక ఫుడ్ అయితే అన్లిమిటెడ్ అనుకో కర్రీ అయితే మంచిగా ఇట్లా సర్వ్ చేస్తున్నారు ఇస్తరాకులల్లో ఇక ఇక్కడ మంచిగా అన్నము బగారా రైస్ బోటి పెట్టుకొని తిన్నా అదిరిపోతుంది ఉట్టిగా తిన్నా కూడా అదిరిపోతుంది అని చెప్పిన సో ఆ అన్నంతో పాటు ఎందుకులే కానీ మంచిగా స్నాక్స్ ఐటమ్ లాగా బోటి కూర పెట్టుకొని అంటే బోటి ఫ్రైగా మన కొంతమంది కూర అంటాం బోటి ఫ్రై అంటాం ఇంకా బోటి చిప్స్ కూడా అంటాం సో ఎట్లుందనేది చూసాం ఇందాక మనం చేసేటప్పుడు ఏదైతే కారం ఉప్పు మంచి పట్టుకోవాలి అది షైన్ అవ్వాలి అని ఎట్లయితే చెప్పిండో సేమ్ అట్లనే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ప్లేట్లో కూడా మంచి షైన్ అది తింటుంటే కూడా అట్లా మంచిగా స్నాక్స్ ఐటమ్ లాగా ఈజీగా వెళ్ళిపోతుంది ఇది స్నాక్స్ ఐటమ్ లాగా తినవచ్చు అన్నం పెట్టుకొని ఇంకా బోటి ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క పీస్ ఇట్లా తింటుంటే బోటీలో అదే స్పెషల్ చికెన్ పీస్ అన్నా ఎక్కువ తినలేం కానీ బోటి అయితే కేజీ బోటి హాఫ్ కేజీ బోటి ఈజీగా తినొచ్చు సో వంట చేసేటప్పుడు కూడా 2 kgs బోటి మనకి 1 kgకి వచ్చింది అంటే మంచిగా ఉడికి అది బాగా దగ్గరికి అయిన తర్వాత ఈ బోటి వస్తుంది సో ఇది బొంత దీనికి కూడా మంచి కారం మసాలా ఎంత మంచిగా పట్టింది చూడండి ఏ మాట కమాట అదిరిపోయింది తెలంగాణ అంటే ఇప్పటిదాకా మురుకులు సకినాల ఇది చెప్పినావు కాబట్టి సంక్రాంతికి కూడా కొంచెం దగ్గరలోనే ఉంది తెలంగాణ స్పెషల్ మాకు స్నాక్స్ ఐటమ్స్ తయారు చేసి చూపించాలి దాని ఏముంది మస్తు చేసుకోవచ్చు ఎక్కడ లేని స్నాక్స్ అన్ని మన దగ్గరనే ఉంటాయి ఈరోజు స్పెషల్ ఏం చేయబోతున్నారు మరి ఇవాళ స్పెషల్ హెల్త్తో పాటుగా ఎప్పుడైనా తినే ఏకైక స్నాక్ మొక్కజొన్న గారెలు దట్టు స్వీట్ కార్న్ కాదు రెగ్యులర్ మనం కాల్చుకొని తినే మక్క కంకులతోని చేస్తాం ఇది దానికోసం ఫస్ట్ కంకులు తీసుకున్నాం కదా ఈ కంకులు తీసుకొని మంచిగా పొట్టు తీసి
ఇలా పొట్టు తీసుకుంటాం, మంచిగా పొట్టు తీసుకుంటా ఇత్తులు మంచిగా కొలుచుకోవాలి ఇవి. ఇప్పుడు తీసుకోవాలి నీ ఒకటి పట్టుకో. ఓకే, అట్లా కాదు అమ్మా, ఇది ఫాస్ట్గా అయిపోతుందేమో అని ఇట్లా ఫాస్ట్గా రాదు. ఇట్లా ఉన్నది కదా, మంచి ఇట్లా తీసుకొని ఇట్లా వేసి ఇక్కడ పెట్టుకో. ఇక ఇట్లా అంటే ఊసిపోతాయి. ఇట్లా మంచిగా ఒలుచుకోవాలి. మంచిగా ఒలుచుకొని ఇవి పచ్చి కంకులే తీసుకోవాలి, మళ్ళీ ముదిరిన కంకులు తీసుకోవద్దు. ముదిరిన కంకులు తీసుకుంటే ఇక ఇట్లాంటి గోరు దిగుతుంది, ఇట్లాంటి గోరు దిగుతుంది ఇందులో. ఓకే, ఇవి ఫ్రెష్ అన్నట్టు, ఫ్రెష్ కంకులు మనము ఫ్రోజన్ వాడము. ఈ కంకులకు కూడా సపరేట్ సప్లయర్ ఉంటాడు మనకు. 365 days కంకులు దొరుకుతాయి నీకు. రోడ్డు పొంటి కాల్చి అమ్ముతారు. సో ఇట్లా అన్నీ ఒలుచుకొని వీటిని మంచిగా గ్రైండర్ ఉంటే గ్రైండరు, మిక్సీ ఉంటే మిక్సీలా వేసుకొని కోర్స్గా వేసుకోవాలి. అంటే ఎట్లా అంటే మొత్తం పేస్ట్ లెక్క కాకుండా మొత్తం బరకలు లేకుండా ఉండేటట్టు చేసుకోవాలి. ఓకే, బరకలు ఉండదు మొత్తము. అట్లా అని చెప్పేసి మొత్తం మెత్తగా పేస్ట్ లెక్క నూరుకోవద్దు, కచ్చపిచ్చ దంచుకున్నట్టు ఉండాలి. రోడ్లు అయితే దంచేటోళ్ళు అప్పుడు, ఇప్పుడు అంతా మొత్తం గ్రైండర్లు మిక్సీలైనా ఏడబడతాడో వేసుకోవచ్చు. అప్పుడేమో ఇక టైం పడుతుండే, అందుకని చెప్పి తక్కువ చేస్తుండే. ఇప్పుడు ఎక్కడున్నాయి ఒక కంకులు కూడా సంవత్సరం అంతా దొరకబట్టే. అప్పుడు ఒక కాలంలో మాత్రమే 180 ఇయర్, ఇప్పుడు ఎప్పుడు దొరుకుతూనే ఉన్నాయి. సో ఇట్లా ఒలుచుకున్నాం, ఇప్పుడు ఇట్లా ఒలుతాం కదా, ఈ ఒలిచిన వాటిని మంచిగా పేస్ట్ పట్టుకొని అందులో గ్యారెలలో మళ్ళీ అందులో కలిపేటివి ఉంటాయి మనకి. ఇప్పుడు ఎట్లా అయితే అంటే మామూలుగా చెప్పొద్దు, పచ్చిమిరపకాయలు, కల్జామాకు, ఇంతంత ఎండమిరపకాయలు, ఇంతంత జీలకర్ర వేసుకొని పెట్టి దాంతో పాటు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని అవి మంచిగా ఇక మంచి నూనె తీసుకొని కడాయిలు వేసి కొంచెం వేడిగా అంగనే ఎప్పుడైనా తినచ్చు. 365 రోజులలో నువ్వు ఎప్పుడు తిను, కాలంతో సంబంధం లేకుండా తినే ఏకైక ఫుడ్. ఎందుకంటే దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ కూడా మస్తు ఉంటాయి. కాల్షియం రిచ్ ఫుడ్ ఇది, న్యాచురల్ కాల్షియం రిచ్ ఫుడ్. పచ్చికంకులు ఇవంటే ఇంత పెద్దగా ఉన్నాయి కానీ అప్పుడు ఇంకా కొంచెం న్యాచురల్గా ఉంటుండే. ఇప్పుడంతా అన్ని హైబ్రిడ్ వస్తున్నాయి కదా, అందులో ఇవి బెటర్. ఇంకా అవి తీసుకొని చేస్తుండే, కాల్చుకుంటుండే, మంచిగా తినుకుంటుండే. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకు సరిపోతాయి. ఈ పక్కకు పెట్టుకొని పేస్ట్ పట్టుకొని వద్దాం, సరేనా? మంచిగా గ్రైండ్గా నూరుకొని వద్దాం. వీటిని నూరుకొని వచ్చి ఎట్లా చేసుకోవాలనేది మళ్ళీ చూపిస్తాను. గ్రైండింగ్లో ఏమేమి వేసినాం? చిల్లీ, కరివేపాకు, ఇంకేం వేసినాం? జీలకర్ర, కొంచెం ఎండమిరపకాయలు వేసుకుంటాం. వేసుకొని ఉప్పు, సరిపోయినంత ఉప్పు వేసుకున్నాము. ఇంకా కొన్ని మన సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అవి చెప్పు. మేము ముంగనే కలిపినా కదా, అది కలిపిన మళ్ళీ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అంటే ఏమని అనుకునేది, అది తినేదే, చెట్లకి వెళ్ళి వచ్చింది, ఆర్టిఫిషియల్గా కలిపింది ఏం లేదు. అట్లా అని చెప్పేసి ఏదో టేస్ట్ పెరగడానికి కలిపింది కాదు, మన చేతులతోని మనస్ఫూర్తిగా మన చేతులతో తయారు చేసేసింది అట్లా, సరేనా? ఇట్లా చూసుకొని మంచిగా ఉండలు చేసుకోవాలి. ఇట్లా ఉండలు చేసి ఫస్ట్ ఇట్లా పెట్టుకుందాము, మనకు సరిపోయిన ఉండలు చేసుకుందాము. దీంతో పాటుగా ఈ మక్క గారెలు ఎట్లా చేసుకుంటామో, మక్క రొట్టెలు చేస్తారు. ఈ ఎండం మక్కలతో పిండి చేస్తారు, పిండి చేసి రొట్టెలు చేస్తారు. మంచిగా చేతితో ఇట్లా ఒత్తుకోవాలి. సన్నగా ఉండవు ఇవి, కొంచెం దొడ్డుగా ఉండాలి. సన్నం ఉంటే ఏమంటే కరకర అవుతాయి, అవి అప్పుడు గ్యారప్పలు అవుతాయి. అవి మొక్కజొన్న కొంచెం దొడ్డుగా ఉంటే ఏమంటే లోపల ఇట్లా కొంచెం ఉబ్బినట్టు అయి మంచిగా ఉంటుంది. చేసుకొని మధ్యలో ఒకటి చిన్న హోల్ చేసుకొని నూనె వేడవుతుంది కదా, ఇట్లా వేసుకున్నామా అయిపోయి. ఇప్పుడు నేనేదో ఇప్పుడు మా రెస్టారెంట్ ఇప్పుడు పక్క తెలంగాణకు నేనే హెడ్, నేను చెప్పినట్టే ఉండాలి, అది కాదు. ఫుడ్ నాకు నచ్చినట్టు ఉండాలి. మేము ఏదో డిజైన్ చేసినామో అట్నే ఉండాలి. అది టేస్ట్, దాన్ని ఉడకబెట్టుడు, దానిలో కలిపేటి, దాన్ని అన్ని ఏ టు జెడ్ అన్నీ అట్నే ఉంటాయి. అవి ఇట్నే ఇక ఈ రకంగా మనకి ఎన్ని ఆర్డర్లు వచ్చినా ఇప్పుడు మనం ఏదో కడాయిలో వేసుకుంటున్నాం కదా, మాకు ఇప్పుడు అడ్వాంటేజ్ ఏమంటే కొన్ని ఎలక్ట్రిక్ అది మిషన్ తీసుకొచ్చినాం అన్నట్టు, ఆయిల్ ఫ్రైయర్, ఎలక్ట్రిక్ ఆయిల్ ఫ్రైయర్ తీసుకొచ్చినాం. ఆ ఫ్రైయర్ ఏంటంటే ఇంకా సర్టెన్ టెంపరేచర్ ఉంటుంది, అది ఆ టెంపరేచర్లో పెట్టుకున్నామంటే ఇప్పుడు ఈ పొయ్యి ఎక్కువ తక్కువ కూడా అదేమి ఉండదు. ఇక ఒకటే దాని ఉంటుంది, మంచిగా కాలుతాయి. అది
ఇవేమో మంచిగా ఇంకా దూరగా వేయించిన. ఇవి తిను, ఇంకొంచెం మనం మామూలుగా ఎట్లా తింటారో అట్లా అది కూడా వేస్తాను నీకు. ఒక్కొక్కటి ఇప్పుడు రెండు రకాలుగా తీస్తున్నా, నీకేది నచ్చిందో నువ్వే చెప్పాలి. కొందరేమో టేస్ట్ చేంజ్ అంటే కొందరికేమో కరకర తినబుద్ది, అంటే తిన్నప్పుడు కరకరమని సౌండ్ రావాలి, కొందరికేమో మంచిగా మెత్తగా ఉండాలి. అట్లా రెండు రకాలుగా వేసుకోవచ్చు. ఇది అయిపోయింది. ఎంతసేపు దీనిలోకి మంచిగా టమాటా తొక్కు తీసుకున్నామంటే మస్తు ఉంటుంది మంచిగా. దీన్ని కూడా అడిగి పోయి కూర్చోను, నేను తీసుకొని వస్తా. టమాటా తొక్కు కూడా నూరింది ఉన్నది, మంచిగా పొద్దుగాల నూరి పెట్టిన టమాటా తొక్కు వేసుకొని తిని చూద్దాం, సరేనా? ఎస్, మన తెలంగాణ స్పెషల్ స్నాక్స్ సర్వపిండి తర్వాత మొక్కజొన్నల వడలు అంటామంట. మొక్కజొన్న వడలు, సోరకాయ వడలు ఈ తెలంగాణ రెస్టారెంట్లో ఫేమస్. సో దీని ప్రాసెస్ కూడా మనం చూసినాము ఎట్లా తయారు చేస్తారు అనేది. కంకు మంచిగా ఒలిచుకొని మాట్లాడుకుంటా ఏమేమి వేసిరు అనేది అన్నీ చెప్పిండు అన్న. సో దీంట్లో పచ్చిమిర్చి, జీలకర్ర ఆవాలు మంచిగా అనిపించింది చేస్తుంటే. నేను తినేటప్పుడు కూడా మంచి పెళ్లి భోజనంకి వచ్చినట్టు, ఒక విందుకు వచ్చినట్టు అంత నీట్గా ఏ ఆరాటం లేకుండా ప్రశాంతంగా అట్లా తినుకుంటా ఉండిపోవచ్చు. సో మంచిగా రోటి పచ్చడి అంటారు, ఈ తెలంగాణలో అయితే తొక్కు అంటారంట. సో ఆ తొక్కుతో పాటు అటు మెత్తగా లేదు, గట్టిగా లేదు. అంటే మనకి ఒక్కొక్కటి, ఇదేమో కర్కర్ అనడానికి, ఇదేమో మంచిగా ఇట్లా మన అద్దుకొని తింటామంటారు కదా, అంచుకు పెట్టుకొని తింటున్నాం అంటారు కదా, అట్లా ఇట్లా పెట్టుకొని రోటి పచ్చడి లేదా తెలంగాణలో తొక్కు. తెలంగాణ ఫుడ్ తినాలనుకుంటే పక్కా తెలంగాణకి రావాలనిపిస్తుంది మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ దొరికినంత తెలంగాణ ఐటమ్స్, ఆ ఫ్లేవర్ ఇంకెక్కడ దొరకదేమో అనిపిస్తుంది నాకైతే. చేసినంత వరకు, చూపించినంత వరకు టేస్ట్ చేస్తుంటే ఆహా, ఇంట్లో తిన్నట్టు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి, నానమ్మ వాళ్ళ ఇంటికి పోయి అట్లా సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ అందరు కలిసి ఒక దగ్గర కూర్చొని తిన్న ఫీలింగే వస్తుంది. సో చూసారు కదా ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. తెలంగాణ రుచులు మస్తు అంటే మస్తు అనిపించినాయి. అసలు తింటుంటే తెలంగాణ ఫుడ్ ఐటమ్స్, ఆ ఘాటు, ఆ స్పైసీ, ఆహా, తిన్నది ఏక్దమ్ అంటే ఏక్దమ్. బాబా ఇంకో ప్రపంచానికి తీసుకుపోయిందని అంటే ఇంకా తప్పు లేదనమాట. అట్లా ఇక్కడున్న నేను అట్లా ఊర్లోకి పోయి తెలంగాణ యాస నేర్చుకొని తెలంగాణ ఫుడ్ తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో మీరు కూడా ఈ రెస్టారెంట్కి రావాలనుకుంటే ఎస్ఆర్ నగర్లో పక్కా తెలంగాణ రెస్టారెంట్ ఉంది. సో మీరు కూడా వచ్చి మంచి తెలంగాణ ఫుడ్ని టేస్ట్ చేయవచ్చు. సో చూసారు కదా ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో స్పెషల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఇండియన్ కిచెన్. సైనింగ్ ఆఫ్.